పక్క పల్లెటూరి స్టైల్లో బిర్యానీ చేస్తున్నాను, చికెన్ బిర్యానీ. అందుకోసం పచ్చిమిరపకాయలు, ఆనియన్స్ అయితే ఆయిల్లో బాగా వేయించుకున్నాను. ఆ తర్వాత టమాటాస్ వేసి వేయించుకున్నాను. టమాటాస్ బాగా మగ్గిన తర్వాత బిర్యానీ మసాలాలన్నీ వేసి అందులో వేయించుకున్నాను. ఆ తర్వాత అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను. నేనైతే ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే దంచుకుంటాను. షాప్ నుంచి తెచ్చి అయితే యూస్ చేయను, అది అస్సలు టేస్ట్ ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగనివ్వాలి, పచ్చి వాసన పోయే వరకు. అలా వేగిన తర్వాత చికెన్ అయితే వేసి వేయించుకున్నాను అనమాట. చికెన్ అయితే బాగా మగ్గనివ్వాలి. కొంచెం మగ్గిన తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా, చిల్లీ పౌడర్, ధనియా పౌడర్ వేసి బాగా వేయించుకున్నాను. అందులోనే పసుపు, ఉప్పు కూడా యాడ్ చేశాను. చికెన్ అయితే అడుగు అంటే వరకు బాగా వేయించుకోవాలి, వాటర్ అంతా ఇంకిపోయి. అలా వేయించుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. మీలో ఎంతమంది నాలా నాన్ వెజ్ పిచ్చోళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. అందులో చికెన్ వేగిన తర్వాత బియ్యం వేయాలి. కడిగి పెట్టుకున్న బియ్యం అయితే వేసి చికెన్, బియ్యం రెండు మిక్స్ చేసేయాలి బాగా. అలా మిక్స్ చేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ అయితే నేను పక్కన కాంచుకున్నాను. బాగా మరిగినాక ఈ బియ్యంలో అయితే ఆ వాటర్ని వేసేసాను. రెండు మిక్స్ చేసి 10 to 15 మినిట్స్లో 10 మినిట్స్లో అయితే అయిపోతుంది. 10 to 15 మినిట్స్లో చికెన్ కొంచెం బియ్యం వేయడానికి ముందుగానే ఇంకొంచెం ఉడికిందంటే బాగుండేమో అనిపించింది. కొంచెం గట్టిగా ఉన్నింది, ఉడకలేదు. మొత్తానికైతే బిర్యానీ రెడీ అయిపోయింది. ఫుల్గా తినేసాం. ఇందులో రైతా ఉన్నంటే ఇంకా బాగుండు. నేను అప్పటికప్పుడు అనుకొని చేసుకొని తిన్నాం.